హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఢిల్లీ హైకోర్టులో గ్రూప్ డి కోర్టు కేసు సంబంధించినటువంటి హియరింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సార్ అక్టోబర్ 28 గత హియరింగ్ ఉంది, నెక్స్ట్ హియరింగ్ అనేది. సో ఈ రోజు ఎందుకు హియరింగ్ అయింది అండ్ దాంతోపాటు కోర్టు ఎవరికి ఫేవరబుల్ గా ఉంది దానికి సంబంధించినటువంటి డేటాని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. వీడియో పూర్తిగా చూడకుండా కింద కామెంట్ చేస్తే మాత్రం నేను రిప్లై అయితే ఇవ్వను అండ్ దాంతోపాటు మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై అవ్వవు. సో అక్టోబర్ 8వ తేదీ రోజు ఢిల్లీ హైకోర్టులో సింగిల్ బెంచ్ ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే నెక్స్ట్ హియరింగ్ కి థర్డ్ రెస్పాండెంట్ అయినటువంటి రైల్వే సెక్రటరీ గారు పార్టిసిపేట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ యొక్క స్టేట్ ని కాదని మీరు డైరెక్ట్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు ఇంకేమి ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ స్టేటస్ కూడా. సో వీటికి సంబంధించి ఏ విధంగా మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు చేస్తున్నారు వీటి గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలని మనకి ఒక హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ హియరింగ్ అనేది అక్టోబర్ 28 కి ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే అక్టోబర్ 28 రోజు ఈ యొక్క రైల్వే సెక్రటరీ పార్టిసిపేట్ కాకుండా ముందుగానే దీనికి సంబంధించి డెసిషన్ వచ్చేసి అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో రైల్వే స్పీడప్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే రీసెంట్ గా క్యాట్ ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. క్యాట్ ఢిల్లీలో కూడా ఏమంత పెద్ద డిస్కషన్స్ ఇవ్వలేదు, జస్ట్ 3 to 4 minutes లోనే మేము అక్టోబర్ 30కి హియరింగ్ అన్నాం కదా, అక్టోబర్ 30 రోజు రండి, ఇప్పుడు ఈ యొక్క డేటా డిస్కషన్ అయితే మేము చేయమని దాన్ని అయితే కొట్టేయడం జరిగింది. సో అందులో పెద్ద మ్యాటర్ లేదు కాబట్టి వీడియో చేయలేదు. బట్ ఈ రోజు మనకు కొంత మ్యాటర్ అయితే ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా కూడా ఉండడం జరిగింది. సో ఆ యొక్క డేటాని డిస్కస్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్స్ నుంచి యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సో ఈ రోజు జరిగినటువంటి వాదనల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటాని మనం ఇక్కడ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద లైవ్ ఫుటేజ్ ఆఫ్ ద కోర్ట్ డేటా. సో ఇక్కడ మనకు ఆర్వి సింహా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క అప్లికెంట్ సంబంధించినటువంటి లాయర్ అండ్ మనకి ఇక్కడ ఈ యొక్క ఇద్దరు జడ్జిలు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. నవీన్ చావ్లా గారు మనకి ఇక్కడైతే మెయిన్ హియరింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కేసు డేటా కనుక తీసుకున్నట్లయితే రైల్వే తరపున ఏమంటున్నారంటే అపాయింట్మెంట్ ఇస్తేనే రిక్రూట్మెంట్ అయినట్టు. ఈ ముందర జరిగేదంతా జస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మాత్రమే. అప్లికేషన్ స్టేటస్ ఇవ్వడం కానీ, ఎగ్జామ్ పెట్టడం కానీ, ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జస్ట్ ప్రాసెస్ మాత్రమే. రిక్రూట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేది మాత్రమే రిక్రూట్మెంట్ లెక్క అని మనకి ఇక్కడ రైల్వే తరపున లాయర్ వాళ్ళు అయితే వాదించడం జరిగింది. బట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటిది, అసలు క్వాలిఫికేషన్ కదా, 10th ఆర్ ఐటీఐ కదా. సో ఒకవేళ 10th వాళ్ళు క్వాలిఫై అయితే ఐటీఐ వాళ్ళ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా 10th చేసిన తర్వాత ఐటీఐ చేస్తారు. కానీ ఒకవేళ ఐటీఐ వాళ్ళు క్వాలిఫై అయితే ఈ ముందర చేసినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా వేస్ట్ అయిపోద్ది కదా. సో ఆ వర్షన్ లోనే ఇక్కడ డిస్కషన్స్ అయితే జరిగినాయి. సో కోర్టు కేసు ఏదైతే ఉందో దాంట్లో కేవలం 4 క్యాండిడేట్స్ కేసు వేయడం వల్ల ఇంతమందికి డిలే అవుతుంది అండ్ రిక్రూట్మెంట్ లో మనకు దాదాపుగా 11 నెలల టైం పడుతుంది. ఈ యొక్క క్యాండిడేట్స్ వల్లనే మనకు దాదాపుగా 9 months వేస్ట్ అయిపోయినాయి అండ్ ఈ యొక్క 4 members కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఉన్నారు. వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా యాక్సెప్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క 4 పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా మేమైతే ఛాన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ కి పర్మిషన్ ఇవ్వండి అండ్ దాంతో పాటు ఏదైతే ఆ యొక్క పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ హియరింగ్ కి అది కూడా మీరైతే తీసేయాలని అయితే జడ్జి గారిని అడిగితే ఐటీఐ తరపున లాయర్ ఏం చెప్పారంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డేటా ఏంటిది 28 December కదా, 28 December లో మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో అదే క్వాలిఫికేషన్ ప్రకారం ఉండాలి. సో జడ్జి గారు ఈ మొత్తం డేటా విన్న తర్వాత జడ్జి గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ హియరింగ్ ఏదైతే ఉందో 28 October అక్కడనే తేల్చుకోవాలి తప్ప ఇక్కడ మీకు ఎట్లాంటి ప్రాసెస్ ఉండదు. కాబట్టి ఈ యొక్క కేసుని అయితే కొట్టేస్తున్నాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటిదంటే రైల్వే తరపున చాలా పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఆ పాయింట్స్ అన్నిటిని కూడా సింగిల్ మాటతో ఖండించేసి చేసింది. ఏంటిది అని అంటే Mr. Sinha, I'm sorry, sir. The only thing which is troubling us, honestly, is why are you doing this exercise? If it all has to come to a zero That's at the end, very clear. then look at all these people who will undergo all this selection process and then be told, oh, sorry, you can't be selected. Then what will happen is someone will come and say, my lord, I had passed. I was number 1. At least allot me. I am number 2. Allot me. You are just giving rise to 10,000 litigations. Nothing else. Mr. Sharma, you should advise them. ఈ విధంగా వస్తారు, అప్పుడు మళ్ళా రిక్రూట్మెంట్ డిలే అవుతుంది. మీకు వీటికి సంబంధించి ఆల్రెడీ రెమెడీస్ ఉన్నాయి కదా, అంటే ఈ విధంగా చేస్తే ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి మీకు రెమెడీస్ ఉన్నాయి కదా. ఎందుకు ఈ మాట రెమెడీస్ అన్నాడంటే ఆల్రెడీ ఇదే కోర్టులో ఈ యొక్క జడ్జెస్ తోటే ఆల్రెడీ ఆర్వి సింహా గారు గతంలో ఏం చెప్పారంటే మీరు ఒకవేళ కనుక కోర్టు కేసు డెసిషన్ కనుక ఐటీఐ ఫేవరబుల్ గా ఇస్తే మేము నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి రివిజన్ నోటిఫికేషన్ వేస్తామని ఆర్వి సింహా గారు గతంలో డిస్కస్ చేశారు. కాబట్టి ఆ పాయింట్ ని ఇక్కడ జడ్జి గారు అయితే ఉచ్చరించడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకి ఈరోజు జరిగినటువంటి దాంట్లో ఇక్కడ ఐటీఐ వాళ్ళు ఏదైతే పాయింట్స్ పెట్టారో ఆ యొక్క పాయింట్స్ మేము అగ్రీ చేస్తున్నాము. So what is the exact meaning of recruitment? So let's come to para 13.
which says the process of recruitment begins with the issuance of advertisement. That's true. Hypothetical question. Tomorrow, my lords, we will win the case. Now, my lords, what will happen to those students who were not eligible from in this advertisement? They are making fraud to this 1.8 crore lakh students, my lords, through this conduct, my lords. This is very clear statement, my lords. The recruitment consists of these steps, and they have The only problem is this can't be a contempt. You are absolutely right. They should, as government authority, not do it at all. We are with you. వాటి తరపున మేము ఉన్నామని అయితే డైరెక్ట్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క కేసు అయితే కొట్టేసారు. నెక్స్ట్ హియరింగ్ ఏదైతే 28th అక్టోబర్ ఉందో ఆ రోజే మీరు ఫైనల్ డిస్కషన్ చేసుకోండి చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ కేసు ఇక్కడతో అయిపోయిందా అంటే ఈ కేసు అయిపోయింది కానీ మళ్ళీ ఇంకో కేసు వేస్తానైతే రైల్వే వాళ్ళైతే అడుగుతున్నారు. చూడాలి మళ్ళీ ఇంకేదైనా కేసు వేసి ఈ లోపే అక్టోబర్ 28th లోపే ఇంకెన్ని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారో చూడాలి. ప్రజెంట్ అయితే క్యాట్లో కేసు కొట్టేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ యొక్క ఢిల్లీ హైకోర్టులో కూడా కేసు అయితే కొట్టేయడం జరిగింది. సో అక్టోబర్ 28th జరగబోతున్నటువంటి హీరింగ్ లో అక్కడ ఏదైనా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనిపై స్టే ఉందా లేదా అంటే స్టే యాజ్ ఇట్ ఈస్ గా ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో కోర్టు కేసు ఏదైతే ఈ రోజు జరిగిందో అది కూడా డిస్మిస్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటుంది కానీ మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ సంబంధించి గ్రూప్ డి ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా అండ్ షిఫ్ట్ల వారిగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటు రీజనింగ్ సంబంధించినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సిబిటి 1 ఎగ్జామ్ లో అడిగినటువంటి జేఎస్ఎన్ జీకే చాప్టర్ల వారిగా సబ్జెక్టుల వారిగా అండ్ దాంతోపాటు మరికొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా అందుబాటులో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం మరొక అప్డేట్ తో కలుద్దాం. అండ్ ఇది మనకి ఈ రోజు కోర్టు హియరింగ్ లో జరిగినటువంటి మెయిన్ డేటా. రైల్వేకి ఎక్కడ పోయినా సరే షార్ట్లు పడుతూనే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉందో దానికి సంబంధించి అక్టోబర్ 28th రోజు జరిగినటువంటి డేటానే మనకు ఫర్దర్ గా మూవ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ కోర్ట్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఐటీఐకే ఫేవరబుల్ గా ఉన్నట్లయితే మనకైతే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేడుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.